దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకములో అన్నీ సంపాదించుకుంటున్నావు, మంచిదే. పేరు సంపాదించుకుంటున్నావు, డబ్బు సంపాదించుకుంటున్నావు, అలాగనే పొలాలు, అలాగే బిల్డింగ్స్, అలాగే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా సంపాదించుకుంటున్నావు, మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు అంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. అవును కదండి. మనం ఎన్ని సంపాదించుకున్నా మనము ఈ ప్రాణం పోగొట్టుకున్న తర్వాత ఏమీ కూడా మనం మరలా వాటిని తీసుకోలేము. ఒకవేళ నువ్వేది సంపాదించుకున్నా ఆ ఇంట్లో నువ్వు ఒకవేళ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నీవు ఉండలేవు. ఏ వస్తువైనా నువ్వు కొన్నావనుకో, అది నీ ఎమ్మిటి రాదు. ఎంత పొలం కొన్నా అది నీ ఎమ్మిటి రాదు. ఎంతమంది బంధువులు సంపాదించుకున్నా వాళ్ళు నీ ఎమ్మిటి రారు. అలాగే నువ్వు ఎంత బాగా చదివి ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉన్నా ఆ ఉద్యోగం చేయడానికి మళ్ళీ అవకాశం లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణం పోగొట్టుకున్నాడు, వానికి ఏమి ప్రయోజనం అని యేసుక్రీస్తు వారు మరి ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడారు. కాబట్టి ఒకసారి ఆలోచించు. అన్నీ సంపాదించుకుంటున్నావు కాబట్టి సంపాదించుకున్న ఏది నీ ఎమ్మిటి రాదు కదా ఈ లోకములో నీ ప్రాణం పోయిన తర్వాత. అందుకనే ఈ లోకములో అన్నీ సంపాదించుకోవటం కోసం ఊరకనే రావట్లేదు కదండి. సంపాదించాలంటే ఊరకనే వస్తాయా? రావు కదా. ఎంతో కష్టపడాలి, ఎంతో ప్రయాసపడాలి, ఎంతో టయాన్ని కేటాయించాలి, దాని కొరకు కొంత డబ్బు చెల్లించాలి. ఈ లోకములో సంపాదించుకోవాలనుకున్న ప్రతి మనుషుడు అది ఎంతో ప్రయాసపడాలి, కష్టపడాలి. అప్పుడే నువ్వు సంపాదించుకోవాలనుకున్నవన్నీ కూడా నువ్వు ఒకవేళ సంపాదించుకోగలుగుతావు. అయితే ఒకరోజు అంత ప్రయాసపడి అంత కష్టపడి సంపాదించుకున్న వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావు అని ఒకసారి మనం ఈరోజు ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ కన్ను మూసిన తర్వాత రెండు ప్లేసులు ఉంటాయి. ఒకటి పరలోకం, రెండవది నరకం. నరకానికి వెళ్ళాలంటే నువ్వు అసలు ఆలోచించాల్సిన పనే లేదు ఈ లోకంలో ఎలా వెళ్ళాలా అని. పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఆలోచించాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించినా, ఎంత సంపాదించినా ఒకరోజు నీవు ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. ప్రాణం పోయిన తర్వాత ఆత్మకు సావు లేదు కనుక ఆత్మ నరకంలో కన్నా వెళ్ళాలి, పరలోకములో కన్నా వెళ్ళాలి. అందుకని భూమి మీద బ్రతికున్నప్పుడే పరలోకానికి వెళ్ళాలంటే ఏమి చేయాలో తెలుసుకో, దాని కొరకు ప్రయాసపడు. వీటి కోసం ఎలాగైతే ఈ భూలోకంలో నీకు కావలసిన వాటి కోసం ఎలాగైతే ప్రయాసపడ్డావో పరలోకానికి వెళ్ళటానికి కూడా తెలుసుకొని ప్రయాసపడి దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో నువ్వు ఇప్పుడే ఆలోచించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటను తెలియజేశారు. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు యోహాను సువార్తలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు అనగా పరలోకానికి వెళ్ళలేడని చెప్పాడు. కాబట్టి ఈ భూమి మీద యేసుక్రీస్తులాగా పరిశుద్ధంగా జీవించి, నీతిగా జీవించి, యేసుక్రీస్తులాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచి కదా 40 రోజులు ఈ భూమి మీద ఉండి తండ్రి వద్దకు ఎలాగైతే ఒక మేఘాల మీద ఎత్తబడ్డాడో అలాగే నీవు నేను కూడా ఈ లోకయాత్ర ముగించినప్పుడు మేఘాల మీద మరి ఆయన ఉండేటువంటి ఆ యొక్క మొట్టమొదటిగా పరదేశంలోకి, ఆ తర్వాత పరలోకానికి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అటువంటి మరి ఆ రాజ్యం కోసం, ఆ రాజ్యంలో ప్రవేశించటం కోసం నువ్వు తెలుసుకోవాలని, ప్రయాసపడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు. ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఎన్ని సంపాదించుకున్నా
అయ్యా మేము ఈ లోకములో మా ప్రాణం పోయిన తర్వాత ఏది మా ఎంట రాదని అయ్యా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాకు తెలియజేశారు. అయ్యా మరి ఈ లోకములో ఉన్నప్పుడే పరలోకం ఉన్నదని నరకం ఉన్నదని తెలుసుకొని ఈ లోకములో మాకు కావలసిన వాటి కోసం ఎలాగైతే ప్రయాసపడుతున్నామో అలాగే పరలోకం కోసం కూడా ప్రయాసపడాలని ఈరోజు మాకు మీరు నేర్పించిన పాఠాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ అటువంటి ఆలోచనలు నీ బిడ్డలకు దయచేయమని, నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని, నీ సన్నిధిలో ఉండుటకు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.